వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మన పవన్ కళ్యాణ్ గారు అయితే మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టించాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే మనం చూసాము ఏ విధంగా అయితే ప్రచారంలో పాల్గొన్నాడో, అదే విధంగా ఎంత విధంగా చేశాడో. ఇప్పుడు మరి ఢిల్లీలో ఏ విధంగా చక్రం తిప్పబోతున్నాడు ఏంటి, సో దీని గురించి పూర్తిగా మనతో మాట్లాడేందుకు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా చక్రం తిప్పబోతున్నాడు, అతని ప్లానింగ్స్ ఏంటి అసలు? అంటే మీరు చూసారా, ఒక 5 ప్రదేశాల్లో ఆయన, అంటే 5 నియోజకవర్గాల్లో పర్యటించి మహారాష్ట్రలో అక్కడ బీజేపీ గెలుపుకి ఆయన బాట వేశారు. అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గొప్పతనం అని కాదు, పవన్ కళ్యాణ్ది కూడా అనేది. అంటే ఒక తెలుగువాడు అయ్యుండి అతను ఒక సత్తా చూపించాడు. ఒక కూటమిలో ఉండి కూటమికి ఆయన ఒక బాగా ఉపయోగపడ్డాడు చెప్పాలంటే. అదేవిధంగా సరే, ఆంధ్రప్రదేశ్ సంగతి మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు పవన్ కళ్యాణ్ గురించి. కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆయన చక్రం తిప్పుతున్నాడు. అంటే మనం ఇక్కడ 2 అంశాలు చెప్పుకోవాలండి. ఒకటి, చంద్రబాబు గారి బాటలో ఆయన పయనిస్తున్నారు. చంద్రబాబు గారు మనందరికీ తెలుసు, ఆయన గత 30 ఏళ్ళుగా కేంద్రంలో ఏ రకంగా చక్రం తిప్పారు. యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ ఫ్రంట్ కావచ్చు, అవన్నీ ఉన్నప్పుడు ఆ బాబు గారు అప్పుడు ఎట్లా వాళ్ళకు ఉపయోగపడ్డారు. తర్వాత నిన్న ఆయన ఎంపీలందరికీ విందు ఇచ్చారు. ఎవరు? పవన్ కళ్యాణ్, తాజ్ హోటల్లో అనుకుంటా. సో కూటమి ఎంపీలందరికీ అది మంచి ఇదే కదా, మంచి సంప్రదాయం అది. గతంలో వెంకయ్యనాయుడు గారు ఇచ్చేవాళ్ళు, ఇంకా చాలామంది, ఈ ఇంద్రసేనారెడ్డి కావచ్చు, చాలామంది ఇచ్చేవాళ్ళు అట్లా. సో ఇప్పుడు ఆ కోవలోకి ఈయన కూడా వచ్చారా అంటే, ఇలా ఇవ్వడం వల్ల ఇది ఒక సత్సంప్రదాయంగా మనం భావించాలి. అది తెలంగాణ, ఆంధ్ర అని కాకుండా మన తెలుగు వాళ్ళు అనే ఒక భావనలో అందరినీ కలుపుకుంటూ ఈ రకంగా ఇవ్వడం అనేది బాగుంది. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అందరికీ ఉపయోగపడ్డారో మిగతా పార్టీలకి, ఈరోజు బీజేపీకి ఒక ఫ్రంట్ ఫేస్ కింద ఆయన దొరికారు వాళ్ళకి. అంటే పవన్ కళ్యాణ్ వల్ల మనకి మంచి జరుగుతుంది, పవన్ కళ్యాణ్ వల్ల మనకి ఓట్లు పడతాయి అనే భావన వాళ్ళలో కలిగింది. అంటే ఒక వార్డు మెంబర్గా కూడా పనికి రాడు అని వైసీపీ వాళ్ళన్నా, రోజా లాంటి వాళ్ళన్నా, పవన్ కళ్యాణ్ ఈరోజు ఎలా ప్రభంజనం సృష్టిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ మనకు మొన్న జరిగిన మహారాష్ట్రలో చూసాం పలుకుబడి ఎంత విధంగా ఉంది. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఈయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అవును. ఈరోజు ప్రధాని ఎలా ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు, మిగతా కేంద్ర మంత్రులు ఎలా కలిశారు, ఈయన అడిగిన వాటన్నింటికి ఏది కాదనకుండా ఇప్పుడు పాతూరు విషయంలో రైల్వే ఇది అడిగితే, అంటే పిఠాపురం నుంచి వెళ్ళే రైళ్ళు అక్కడ ఆపాలని అడగడం, అంటే ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యత్వం ఇవ్వడం, ఇవంతా కూడా అదే కదండి. ఇప్పుడు ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, లేదు ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి కానీ చేయాల్సిన పనులు ఇవే. అక్కడికి వెళ్ళి కేంద్రానికి వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని వ్యక్తిగతంగా మనకు కావాల్సిన ఫేవర్స్ అడగడం కాదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజల సమస్యలు తీర్చడానికి, ప్రజలకు ఏం కావాలో అది చేయటానికి. ఇవాళ అదే చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకిప్పుడు చాలా పలుకుబడి వచ్చేసిందనో, లేదా అందరూ తను గుర్తిస్తున్నారనో అక్కడికి వెళ్ళిపోయి ఏవి హడావిడి చేయట్లే. చాలా సింపుల్గా ఆయన నిరాడంబరంగా తన ఉనికిని చాటుకుంటూ ఆయన ఇప్పుడు మామూలుగా కూడా అంటారు చూడండి, కంచు మోగినట్లు కనకంబు మ్రోగదని. ఇప్పుడు కూడా బంగారం విలువ బంగారానికే కదా, శబ్దం చేయటం కాదు, నిశ్శబ్దంగా విప్లవం అనేది అది కావాలండి. ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు పనికిరావు అన్నవాడిని వాళ్ళ ఒక కేంద్ర స్థాయిలో గుర్తించారంటే, అంటే పవన్ తన ఎఫర్ట్స్ పూర్తిగా గతంలో పెట్టలేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కసారి అతను దృష్టి పెడితే, ఒకసారి కావాలనుకుంటే, ఆయన అన్నారు చూడండి, మా కార్యకర్తల కోసం నన్ను గెలిపించండి, దేవుణ్ణి అడిగాను అన్నాడు ఆయన. అవును. సో తన కోసం తను ఎప్పుడూ ఆలోచించడు అనమాట. మీకు అది అర్థమైందా? అది మంచి నాయకుడి లక్షణం. అది ఇప్పుడు నా కోసం ఏదో కావాలి, నేను ఏదో గొప్పవాడిని అయిపోవాలి, ఆయన కొత్తగా గొప్పవాడు అవ్వాల్సింది ఏం లేదు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తాడు ఆయన. అంటే మంచి సినిమాలు చేశాడు ఆయన, సినిమాల్లో వచ్చిన దాంట్లోంచి ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశాడు, సొంత డబ్బు ఖర్చు పెట్టాడు ఎక్కడైనా కూడా. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాలి. కానీ ఏంటంటే మోస్ట్లీ చూయించుకోలేడు అనమాట. అంటే ఎక్కడ సాయం చేసినా కానీ ఎక్కువ చూయించుకోలేదండి. ఎప్పుడూ కూడా ఇప్పుడు కుడి చేతితో చేసేది ఎడం చేయికి తెలియకూడదు అంటారు. మీకు కర్ణుడి కథ తెలుసు కదా. కర్ణుడు అభ్యంగన స్నానం చేయడానికి నూనె రాసుకుంటూ ఉంటాడు. ఎడం చేతిలో బంగారం గిన్నెలో నూనె ఉంటుంది. ఉంటే ఒక బ్రాహ్మడు వచ్చి అడుగుతాడు,
అడిగితే ఎడం చేతితోటి దానం ఇస్తాడు ఆయన. సాధారణంగా దానం ఇచ్చినా ఏమిచ్చినా మనం కుడి చేత్తో ఇవ్వాలంటాం కదా. అప్పుడు అతను అడిగాడు, ఇదేంటండి ఇట్లా చేశారంటే, ఈ చేతిలోంచి ఈ చేతిలోకి మారేలోపు, ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకి వచ్చేలోపు నా మనసు మారిపోతుందేమో, చంచలం కదా మనసు, అందుకే నేను ఎడం చేతితోటి ఇచ్చానన్నాడు. అది అంటే దానం చేయటం అనేది మీరు ఏ చేతితో చేశారని కాదు, ఏ ఆలోచనతో చేశారు, ఏ మంచి మనసుతో చేశారనేది ముఖ్యం. అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటామంటే, ఇప్పుడు కథలు అనేవి ఎందుకు చెప్తామండి, మిగతా వాళ్ళకి మనం ఇగో ఇలా ఉండాలి అని ఒక విధానాన్ని చూపించడం కోసం వాళ్ళకి, మీరు ఇలా ఉండండి, ఇలా మంచి మార్గంలో వెళ్ళండి అని. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ విందు ఇవ్వడం వల్ల ఇంకా రాజకీయంగా అంటే కేంద్రంలో కూడా తన ఉనికిని చాటుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇంకా అంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయంటున్నారు, బీజేపీకి చాలా అవసరం. అందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలుగు వాళ్ళు లేని ప్రదేశం అంటూ లేదు. అవును, ఎక్కడికి వెళ్ళినా మీరు అసలు ఏ ప్రాంతం, అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాకుండా మొత్తం మనం భారతదేశమే కాదు గ్లోబల్గా చూసుకుంటే తెలుగు వాళ్ళు లేని ప్రాంతం ఏదైనా ఉందా, తెలుగు వాళ్ళ ఉనికి చాటుకొని ప్రాంతం ఉందా? తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటంటే, తెలంగాణ ఆంధ్రాన్న మీరు పక్కకు పెట్టండి, మనకు అనవసరం. ఒక తెలుగువాడిగా అతను ఎక్కడున్నా కూడా ఆ రాష్ట్రం కావచ్చు, ఆ దేశం కావచ్చు, ఆ ప్రగతికి అతను దోహదపడతాడు. తను ఏంటో తను చాటుకుంటాడు. అంటే అందరితో కలిసిపోవటం అనేది తెలుగు వాళ్ళ లక్షణం. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోరు ఎప్పుడు, మీరు గమనించండి. అందుకే మనకి మన భాష మీద పెద్దగా శ్రద్ధ ఉండదు. అంటే ఇది ఎలాగా మన మాతృభాషే, సో దాని గురించి ఎఫర్ట్స్ పెట్టక్కర్లా. మిగతా భాషలు నేర్చుకోవాలి, మిగతా సంస్కృతులు నేర్చుకోవాలి, మిగతా వాళ్ళతో మమేకం అవ్వాలి. ఇది తెలుగు వాళ్ళకు ఉండే మంచి లక్షణం అండి. కాబట్టి తెలుగువాడికి భాషాభిమానం లేదు, తెలుగువాడికి సంస్కృతి తప్పది. తెలుగువాడికి మాతృభాషాభిమానం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అన్ని భాషల్ని, అన్ని మతాలని, అన్ని సంప్రదాయాలని గౌరవిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు చాలా మంచి అవకాశం అండి. ఇంకా జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఇతను ప్రతి రాష్ట్రంలోనూ ఈయన వెళ్ళి అక్కడ అంటే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు రావడం వల్ల ఇప్పుడు మనకి ఇంకా ఎంత 2 ఏళ్లలో వచ్చేస్తాయేమో, వచ్చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం చాలా ఉంటుంది వీళ్ళకి, అందులో ఏమీ సందేహం లేదు. అయితే జమిలీ ఎన్నికలు వచ్చినంత మాత్రాన లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో కేంద్రంలో ఒక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంటాడేమో, ఇలాంటి అపోహలు అవసరం లేదండి. ఇంకొకటి, ఈయన ఏమి ముఖ్యమంత్రి అయిపోవాలనో అలాంటివేమీ ఆయనకు ఆలోచనలు లేవు. అంటే మనం అవన్నీ కూడా ఆపాదించక్కర్లా. ఆయన ఖచ్చితంగా ఆయనకి ఏం కావాలో తెలుసు. ఇప్పుడు ఆయన దృష్టి ఏంటంటే తన పార్టీని బలోపేతం చేసుకోవడం, తన పార్టీలో సభ్యత్వాలు పెంచుకోవటం, రిజిస్ట్రేషన్స్, తన పార్టీ గురించి పాటుపడుతున్నాడు నెంబర్ 1. నెంబర్ 2, తన ఉనికిని తాను చాటుకోవాలని ఎక్కడ కూడా ఆయన తపన పట్టల్లా. మూడోది, ఆయన హీఈస్ హ్యాపీ విత్ వాట్ హీఈస్ హ్యావింగ్. కాకపోతే ఏంటంటే ఏమన్నా వేరే శాఖలు తీసుకుంటాడేమో తప్ప ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదండి. ఆయన 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పారు. ఈవెన్ మన ఎప్పుడూ లేని చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు. నేను గతంలోనే చెప్పాను 2034 పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ 2034లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అంతవరకు కూడా ఆయన ఏమి ఆశించడు. అంటే తన పార్టీని ఆయన నిశ్శబ్దంగా అలాగా దాన్ని ఉనికిని చాటుకుంటూ, దాన్ని పెంచుకుంటూ, దాని పరిధిని విస్తృతపరుచుకుంటూ ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఇంకా ముందు ఇంకా చాలా చూపిస్తాడు ఆయన. అంటే రాష్ట్రాభివృద్ధిలో ఆయన పాత్ర మాత్రం చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.